దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నంబర్ 137. ఎట్టకేలకు అనుకున్నది సాధిస్తున్న ఆనంది. కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. నెవర్, మే వాళ్ళతో కలిసి ఆ ఊరికి రావడం ఏంటి? ఇట్స్ ఇంపాసిబుల్ అంటుంది శివంగి. శివంగి మాటతో బామ్మగారు, ఆనంది, భూషయ్య మొహాలు నిరాశగా మారిపోతాయి. అవును భూషయ్య, మళ్ళీ మేము ఆ ఊరికి రాదలుచుకోలేదు. మేము ఎవరం కూడా అక్కడికి రాలేము అని అంటుంది నదిత. అవును, ఆ ఊరికి మళ్ళీ వెళ్ళడం మాకిష్టం లేదు అంటాడు అశ్విన్. అర్థమైంది కదా మా అందరి అభిప్రాయాలు. ఇక దయచేయండి అంటుంది శిరీష. శిరీష మొహం మీద అలా అనేసరికి భూషయ్య ఫీల్ అవుతుంటాడు. శిరీష, ఏంటా మాట్లాడే విధానం? ఇంటికి వచ్చిన వాళ్ళతో అలాగేనా మాట్లాడేది అంటూ నందిత సీరియస్ అవుతుంది. అదే కోపం అశ్విన్లోనూ, ఆనందిలోనూ, దమయంతి గారిలోనూ కనిపిస్తూ ఉంటుంది. సారీ అమ్మా అంటుంది శివంగి తల్లి సీరియస్ కావడంతో బాధపడుతూ. మేం మాట్లాడుతున్నాం కదా, సైలెంట్గా ఉండు అంటూ కూతురికి వార్నింగ్ ఇచ్చి, తన మాటలు పట్టించుకోక భూషయ్య అంటుంది నందిత. పర్వాలేదులేమ్మా, కానీ మీ సమాధానం మాత్రం నన్ను నిరాశపరుస్తుంది అని బాధగా చెప్తాడు. నేను ఆ ఊరికి రాకపోవడానికి గల కారణాలు నీకు తెలుసు కదా భూషయ్య. మీ మాటను కాదు అంటున్నందుకు దయచేసి నన్ను మన్నించండి అని అంటుంది. అయ్యో, అంత మాట అనకండమ్మా అంటాడు భూషయ్య. నందిత మాటలకి ఆనంది బాధపడుతూ, ఒకసారి అందరం కలిసి వెళ్ళొద్దాము అత్తా అని రిక్వెస్ట్గా అడుగుతుంది. ఆనంది, నువ్వు మాట్లాడకు అంటూ అశ్విన్ సీరియస్ అవుతాడు. ఆనంది అలా అంటుంటే నందిత, శిరీష కూడా తన వైపు కాస్త కోపంగా చూస్తుంటారు. అమ్మ నందిత, నువ్వు కోపగించుకోనంటే నాది ఒక్క మాట. నువ్వొస్తే అమ్మవారికి నీతో బోనాలు సమర్పిద్దామని నా ఆశ అని అంటుంది. మీ ఆశలు తీసి పక్కకు పెట్టండి, నేను మాత్రం రాను అంటుంది నందిత అత్తగారి మీద కోపంతో. కోడలు మొహం మీదనే అలా మాట్లాడేసరికి ఈసారి దమయంతి గారు కూడా ఫీల్ అవుతుంటుంది. బామ్మ, నువ్వు భూషయ్య గారిని తీసుకుని ఇలా ఆహ్వానించడానికి ఇక్కడి వరకు రావడమే తప్పు. మా నిర్ణయం ఇలాగే ఉంటుందని తెలిసి కూడా నువ్విలా మమ్మల్ని ఎందుకు అడుగుతున్నావు అని సున్నితంగా మాట్లాడతాడు అశ్విన్. ఏదో కాటికి కాలు చాపుకున్న ఈ ముసల్దాని కోరిక నెరవేరుస్తారేమోనని ఆశగా వచ్చాను మనవడా. పైగా ఈ మధ్య ఆనందికి దుర్మార్గులు చేస్తున్న కీడులని చూస్తుంటే నా మనసు ఏదో చెడును శంకిస్తుంది. ఆనంది చేత కూడా ఆ అమ్మవారికి పాలు పొంగిచ్చాలని నా అభిలాష. అలా జరిగితే ఏ కీడు ఆనందికి జరగదని నా నమ్మకం అంటూ బాధపడుతూ చెప్తుంది. అలాంటప్పుడు నీ గారాల ఆనంది మనవరాల్ని మీ వెంట తీసుకెళ్ళండి, మేం మాత్రం రాము అంటుంది శివంగి. ఆనంది చేత దగ్గరుండి పాలు పొంగిచ్చి పూజ జరిపించేది నేను కాదే, మీ అమ్మ, మీ అన్నయ్య. అప్పుడే ఆ పూజకి ఫలితం దక్కుతుంది. డాక్టర్ లాంటి పెద్ద చదువులు చదివినా ఇలాంటివి నీకు అర్థం కావులే అంటుంది దమయంతి గారు. బామ్మగారి మాటలకి కోపంగా మొహం తిప్పుకుంటుంది శివంగి. అంటే బామ్మ, ఇప్పుడు వచ్చి నేను పాలు పొంగిచ్చి పూజ చేయకపోతే ఆ దుర్మార్గులు నన్ను మళ్ళీ ఏమైనా చేస్తారా బామ్మ? నాకు మళ్ళీ ఏదో ఒకటి అవుతుందా అని అడుగుతుంది ఆనంది అమాయకంగా. అవునే, అదే జరుగుతుంది. అందుకని నీ చేత పూజ చేయించి మీ అత్త చేత బోనం సమర్పించాలి. అప్పుడే నువ్వు సంతోషంగా ఉంటావు అని అంటుంది. అయితే మా యమ్మకి రెండో పెళ్లి చేసుకునే జాతకం ఉందన్నమాట అంటుంది ఆనంది బాధపడుతూ. సడన్గా తను అలా మాట్లాడిన మాటలకు అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు. ఏయ్, ఏంటా మాటలు అంటాడు అశ్విన్ కోపగించుకుంటూ. అంతే కదయ్యమ్మా, ఇప్పుడు మీరేమో కలిసి రారు, నాతో పూజ చేయించరు. ఇక అటువంటప్పుడు బామ్మ అన్నట్టు ఆ దుర్మార్గులు నాకు మళ్ళీ ఏదో ఒక కీడు కలిగిస్తారు కదా. ఇప్పటికే 2 సార్లు ప్రాణాలతో బయటపడ్డా, మూడోసారి మాత్రం నేను పైకి పోతాననే భయం నాకు కూడా కలుగుతుంది అని అంటుంది ఆనంది. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు, నీకేమీ కాదులే అంటాడు అశ్విన్. కాదు అని ఎందుకు అనుకోవాలి?
మొన్నంటే నా అదృష్టం బాగుండి బతికాను. ఎప్పుడూ అదృష్టం ఉంటుందని ఎందుకనుకోవాలి? మీరు మంచి మనసుతో వచ్చి ఆ పూజ ఏదో జరిపిస్తే నేను నిండా నూరేళ్ళు బతుకుతాను. లేదు, నీకు ఇంకొక పెళ్లి, ఇంకొక పెళ్ళాం మీద మోజు ఉంది అనుకుంటే నువ్వేమీ రానవసరం లేదు. ఈ పూజలు చేయించాల్సిన అవసరమూ లేదు. రెండో పెళ్లి, రెండో పెళ్ళాం మీద కలలు కంటూ ఉండు అని అంటుంది ఏడుపు మొహంతో. అబ్బా! ఏంటి బామ్మ, నువ్వు ఏదేదో మాట్లాడి తన మైండ్‌ని పాడు చేశావు అంటాడు అశ్విన్ కాస్త కోపంతో. ఏదేదో కాదురా, ఉన్నదే మాట్లాడాను. ఫైనల్‌గా నా మాటలు కూడా అదే. ఈ పూజ చేయకపోతే ఆనందికి ఇలా ప్రాణగండాలు ఎదురవుతూనే ఉంటాయి. మీ మొండితనంతో తన్ని ఇంకా ఇబ్బందులో పడేస్తానంటే ఇక మీ ఇష్టం. నేను చేసేది ఏమీ లేదు. ఇక పద బోషయ్య, వెళ్దాము అని చెప్పి దమయంతి గారు కోపంగా లేస్తుంది. బామ్మగారి మాటలకు శివంగి అదంతా నమ్మనట్టుగా ఉన్నా నందిత, అశ్విన్ మాత్రం కాస్త కంగారు పడుతుంటారు. అయితే నువ్వు మళ్ళీ నా చావుకి వస్తావా బామ్మా అని అడుగుతుంది ఆనంది. అంతే అవుతుందేమో నా చిట్టి తల్లి అని దమయంతి గారు కొంగుతో కళ్ళు పిండుకుంటూ అంటుంది. నువ్వు ఏడుస్తుంటే నాకు కూడా ఏడుపు వస్తుంది బామ్మా అంటూ రెండు కళ్ళు నలుపుకుంటూ ఉంటుంది ఆనంది. ఏహే, ఆపండి మీ ఏడుపులు అంటుంది నందిత చిరాకు పడుతూ. ఇద్దరూ ఆ ఏడుపులు ఆపి నందిత వైపు చూస్తారు. ఇప్పుడు మేము ఆ ఊరు రావాలి, అంతే కదా బుషయ్య అని అడుగుతుంది నందిత. అవునమ్మా, జాతర 5 రోజులు ఉంటుందని తెలుసు కదా. ఈ 5 రోజులు మీరు మీ ఇంట్లో ఉండి పూజలు చేస్తూ జాతర చూడాలి అంటాడు భూషయ్య. నాకు నా కోడలు ఆనందంగా ఉండటం ముఖ్యం. సరే, వస్తాము అంటుంది నందిత. తల్లి ఒప్పుకున్నందుకు అశ్విన్ ఇంకా డౌట్‌గా ఉంటే ఒక శివంగి తప్ప అందరూ సంతోషపడుతుంటారు. అందరం కలిసి ఎక్కడికైనా వెళ్దాము అని ఆనంది కోరిన కోరికను గుర్తు తెచ్చుకొని మనసులో రాజీ పడుతూ జాతర ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అడుగుతాడు అశ్విన్. మరో 2 రోజుల్లో అంటాడు భూషయ్య. కానీ శిరీషకి అదంతా ఇష్టం లేక మీరు వెళ్తే వెళ్ళండి, నేను మాత్రం రాను అని చెప్పి కోపంగా పైకి వెళ్తుంది. అందరూ మొండిగా వెళ్తున్న శిరీష వైపు బాధగా చూస్తుంటారు. నిన్ను ఎలా ఒప్పించాలో నాకు తెలుసులే శివంగి అని అనుకుంటుంది ఆనంది. ఒక రకంగా శిరీష రాకపోతేనే బెటర్లేమ్మా, తనని ఇక్కడే ఉన్నివ్వు అంటాడు అశ్విన్. నందిత కూడా కొన్ని క్షణాలు ఆలోచించి అవును, తను రాకపోవడమే కరెక్ట్ అని అంటుంది. అదెలా? అందరం కలిసి వెళ్ళాలనుకున్నాం కదా, తను కూడా రావాలి అంటుంది ఆనంది. తను ఒక్కతే రాకపోతే ఏం కాదులే, నువ్వు మళ్ళీ ఎలాంటి పిచ్చి వేషాలు వేయకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు అని అశ్విన్ కాస్త సీరియస్గా చెప్పి మేం ముగ్గురం వస్తాం భూషయ్య గారు అని చెప్పి ఇప్పుడు నీకు హ్యాపీనా బామ్మ అని అడుగుతాడు. ఏదో కొంచెం హ్యాపీ అని అంటుంది బామ్మగారు మనవరాలు రానందుకు బాధపడుతూ. ఎవ్వరూ మిస్ కాకుండా అందరూ వస్తే సంతోషంగా ఉంటుంది అని భూషయ్య చెప్పి ఊరిలో కలుద్దానందితమ్మా అని చెప్పి బామ్మగారితో కలిసి వెళ్ళిపోతాడు. నీకు చెప్పింది గుర్తుంది కదా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు అని అశ్విన్ ఆనందికి ఇంకొకసారి సీరియస్ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అశ్విన్ అలా అన్నందుకు ఆనంది మొహం చిన్నబుచ్చుకొని చూస్తుంటుంది. అశ్విన్ చెప్పింది అర్థమైంది కదా, మళ్ళీ నేను కూడా నీకు చెప్పాలా అని అడుగుతుంది నందిత. అర్థమైంది అత్త, ఏమీ చెప్పొద్దు అంటూ ఇన్నోసెంట్గా సమాధానం చెప్తుంది. అబ్బా, నీ అమాయకత్వాన్ని చూస్తే రాయైనా సరే కరిగిపోవాల్సిందేనే అని తన తల మీద చిన్నగా ఒకటి కొట్టి నందిత నవ్వుతూ వెళ్ళిపోతుంది. ఆనంది ఆ కొట్టిన దగ్గర రుద్దుకుంటూ ఇంతకీ శివంగి రావాలంటే నేను ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి, శివంగి రానని చెప్పిందా అంటాడు చైతన్య కంగారు పడుతూ. అవునరా, అక్కడ ఆనంది నేను కాస్త ఓవరాక్షన్ చేసి నందితని అశ్విని ఒప్పించాం కానీ శివంగి మాత్రం వినే రకంలాగా లేదు అంటుంది దమయంతి గారు. అవును, మీ అమ్మాయి ఒకటి వచ్చేలాగా లేదు అమర్ అంటాడు భూషయ్య. ఇంకా 2 రోజులు ఉంది కదా, ఈ 2 రోజుల్లో తన నిర్ణయం మార్చుకొని మనతో వస్తుందేమో చూద్దాం అంటాడు అమర్. రావాలి మావయ్య, తను రాకపోతే ఆ ట్రిప్ నాకు బోరు కొట్టొచ్చు అని అనుకుంటాడు చైతన్య. గౌతమి బెడ్ మీద దీపక్ బట్టలు చిందరవందరగా ఉంటే అవి మడత పెడుతుంటుంది.
దీపక్ రూమ్లోకొచ్చి తనని చూసి అక్కడ ఎవ్వరూ లేరని చూసి, "ఒసేయ్ గౌతమి, నాకు కాఫీ కావాలే" అంటాడు చిన్నగా. బయటికంటే మళ్ళీ వాళ్ళ అమ్మ దెయ్యాల మాంత్రికుడితో కొట్టిస్తాడని భయంలేండి. గౌతమి వెనక్కి తిరిగి చురుగ్గా చూస్తూ, "అలా పిలవొద్దని చెప్పాను కదా" అని అంటుంది. "నువ్వు నీ పుట్టింటికి వెళ్ళే వరకు ఇలాగే పిలుస్తానని నేను చెప్పాను కదా" అంటూ వచ్చి అక్కడ ఉన్న చైర్లో కాలు మీద కాలు వేసుకుని, "పోవే, వెళ్ళి కాఫీ తీసుకురావే" అంటాడు కోపంగా. "నీకు బాగా ఎక్కువవుతుంది, త్వరలోనే దింపుతాలే" అని మనసులో అనుకొని కాఫీ తీసుకురావడం కోసం వెళ్ళబోతుండగా, "వీరేంద్ర" అంటూ అమర్ పిలుపు వినిపిస్తూ ఉంటుంది. "అమర్ బాబాయ్ వచ్చాడట్టుందే" అని దీపక్ సంతోషపడుతూ గౌతమితో కలిసి బయటకొస్తాడు. వీరేంద్ర, మమత కూడా అమర్ గొంతు విని బయటకొస్తారు. "రా అమర్, కూర్చో" అంటాడు వీరేంద్ర. "ఎలా ఉన్నావమ్మా గౌతమి" అంటూ అమర్ గౌతమిని పలకరిస్తూ అక్కడ ఉన్న సోఫాలో కూర్చుంటాడు. "బాగున్నాను మావయ్య" అంటుంది గౌతమి నవ్వుతూ. "తనకేంటి బాబాయ్, మా అమ్మా నాన్న అండ చూసుకొని తను బానే ఉందిలే" అంటాడు దీపక్ గౌతమి మీద కోపంతో. "నువ్వింకా మారలేదా దీపక్, అంతే ఉన్నావా" అని అడుగుతాడు అమర్. "మారడమా పాడా, వాడింకాస్త ఎక్కువ చేస్తున్నాడు. ఉద్యోగం చూసుకోరా అంటే, నన్ను పిలిచి ఉద్యోగం ఇచ్చిన వాళ్ళ దగ్గరికే వెళ్తాను అంటూ ఉద్యోగం సద్యోగం లేకుండా కూర్చుంటున్నాడు" అని అంటాడు వీరేంద్ర. "అబ్బా, మనింటి రామాయణం ఎప్పుడు ఉన్నదే కానీ శిరీష కాపురానికి వచ్చిందా అమర్" అని అడుగుతున్న మమత. "అదేమీ లేదు మమత, ఇంకా నందితకి కూతుర్ని కాపురానికి పంపించే అంత దయ కలగలేదు. ఇంతకీ నేను వచ్చిన విషయం ఏంటి అంటే, నందిత, అశ్విన్ మేమందరం కలిసి మా ఊరు రామాపురం జాతరకు వెళ్తున్నాము. మాతో పాటు మీరు కూడా రావాలి. ఈ విషయం చెప్పడానికి వచ్చాను" అంటాడు అమర్. "ఆశ్చర్యంగా ఉందే, మీతో పాటు మీ భార్య కొడుకు రావడానికి ఒప్పుకున్నారా బాబాయ్" అని అడుగుతాడు దీపక్. "అంత ఈజీగా ఏమీ ఒప్పుకోలేదులే" అని అమర్ ఉన్న విషయం చెప్తాడు. "పోనీలే, ఆ ఇద్దరైనా రావటానికి ఒప్పుకున్నారు. ఇక వెళ్ళే టైంకి వస్తే శిరీష కూడా రావచ్చులే. కానీ మీ కుటుంబం అంతా కలిసి వెళ్తున్నారు కాబట్టి మీ మధ్య మేమెందుకు, మీరే వెళ్ళిరండి" అంటాడు వీరేంద్ర. "మీరు కూడా వస్తే బాగుంటుంది వీరేంద్ర" అంటాడు అమర్. "ఇలాంటి టైంలో మీ కుటుంబం వరకు ఉంటేనే బాగుంటుంది అమర్. కావాలంటే మీరందరూ కలిసిపోయాక మళ్ళీ ఎప్పుడైనా మన అందరితో కలిసి ఇంకొకసారి ఎప్పుడైనా ఆ ఊరు వెళ్దాంలే. ఇప్పుడు మాత్రం ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మీ కుటుంబంతో వెళ్ళిరా" అని అంటాడు వీరేంద్ర. "అవును అమర్, మా ఆయన చెప్పింది కరెక్టే. ఇలాంటి టైంలో మీ కుటుంబం ఒకటే ఉంటే బాగుంటుంది. అందరూ కలిసి వెళ్ళినందుకు ఏదో ఒక ఫలితం దక్కుతుందిలే" అంటుంది మమత. "అవును మావయ్య, మీరు మాత్రమే వెళ్ళిరండి" అంటూ గౌతమి, "మీరు రమ్మన్నా ఇలాంటి టైంలో మీ మధ్యలోకి మేము రాము బాబాయ్" అంటూ దీపక్ వాళ్ళు నిర్ణయాలు చెప్పేసరికి సరే అని అనక తప్పలేదు అమర్కి. గీతని కూడా రమ్మని అమర్ వాళ్ళు అడగగా గీత దగ్గర నుండి కూడా అదే సమాధానం వస్తూ, "ఎవ్వరూ లేకుండా మీ కుటుంబం వరకు మీరు ఆనందంగా వెళ్ళిరండి మావయ్య. ఏదైనా ఆఫీస్ వ్యవహారాలుంటే నేను ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తుంటాను" అని అంటుంది. మరుసటి రోజు నైట్ టైం 9 అవుతుంటుంది. 5 రోజులు రామాపురంలో ఉండటానికి నందిత బట్టలు ప్యాకింగ్ చేస్తుంటే, మరో రూమ్‌లో అశ్విన్ బట్టలు, తన బట్టలు కలిపి ఆనంది ప్యాకింగ్ చేస్తుంటుంది. ఇక ముత్యాలు ఈ 5 రోజులకి కిచెన్‌లో కొన్ని పిండి వంటలు రెడీ చేస్తుంటుంది. అశ్విన్ మాత్రం 5 రోజుల్లో ఆఫీస్ రానందుకు మేనేజర్ భాస్కర్‌కి అన్ని షెడ్యూల్స్ అప్పజెప్తూ ఆఫీస్‌లో బిజీగా ఉంటాడు. మరుసటి రోజు ప్రయాణానికి ఇలా ఎవరి పనిలో వాళ్ళు ఉండగా, శిరీష తన హాస్పిటల్ డ్యూటీ ముగించుకొని నైట్ ఇంటికి చేరింది. ప్రయాణానికి అందరూ రెడీ అవుతున్నారని చూసి కాస్త కోపంతోనే రూమ్లోకొచ్చి స్నానానికని వాష్రూంలోకి వెళ్ళింది. కాసేపటికి స్నానం చేసి నైట్ సూట్ వేసుకొని బయటికొచ్చేసరికి బెడ్ లైటింగ్లో తన బెడ్ మీద తెల్లటి దుప్పటి ముసుగుతో నిండా ముసుగు తన్ని ఎవరో పడుకున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అక్కడ పడుకుంది ఎవరై ఉంటారు? శిరీష రావటానికి ఆనంది ఏం చేయబోతుంది? 5 రోజుల వీళ్ళ ట్రిప్ ఎలా జరగనుంది? ఈ విషయం విలన్స్‌కి తెలుస్తుందా?
కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్‌ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.